హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవి ముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి భక్తి నైష్టికీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు శ్రీమద్ భాగవతము 4వ స్కందము, అందులో 13వ అధ్యాయమైనటువంటి ధ్రువ వంశజుల యొక్క వర్ణనము అనేటువంటి అధ్యాయాన్ని మనము ఈరోజు చూడబోతూ ఉన్నటువంటిది. హరే కృష్ణ. ప్రభు వాయిస్ ఓకే నా? క్లియర్ ఉన్నా? క్లియర్గా ఉంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఏదో అన్స్టేబుల్ నెట్ అని వస్తుంది. లేదు ప్రభుజీ, మీ వాయిస్ క్లియర్గా వినపడుతుంది ప్రభు. క్లియర్గా వినపడుతుంది కదా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 13వ అధ్యాయము ధ్రువ వంశజుల వర్ణనము. 12వ అధ్యాయంలో మనకి ధ్రువ మహారాజు యొక్క చరిత్ర. భక్త ధ్రువుడు మరి ఏ విధంగా ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాడు, తపస్సు చేయడము, స్థిరమైనటువంటి భక్తిలో నెలకొని ఆయన ఏ విధంగా వైకుంఠానికి చేరుకున్నాడు అనేటువంటి విషయం వరకు కూడా మనము ఆ ధ్రువ చరిత్రలో చూసినటువంటిది. సో ఇక ఆ క్రమంలోనే తదుపరి అధ్యాయంలో ఆ ధ్రువ మహారాజు యొక్క వంశజుల యొక్క వర్ణనము ఇక్కడ తెలుపబడుతూ ఉన్నటువంటిది. సో ఈ క్రమంలో ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని మనము ఇస్కాన్
సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణము ద్వారా ఈ శ్లోకం తరుపరి శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క వివరణము అలాగే భావము మరియు భాష్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భక్తి వేదాంత భాష్యం ద్వారా చూద్దాము. హరే కృష్ణ. మొదటిగా శ్లోకాన్ని చూద్దాం. హరే కృష్ణ. ప్లీజ్ రిపీట్. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 13వ అధ్యాయము మొదటి శ్లోకము. సూత ఉవాచ నిశమ్య కౌశార వినోపవర్ణితం నిశమ్య కౌశారణ వినోపవర్ణితం నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ఆరూఢ భావో భగవత్యదోక్షజే ఆరూఢ భావో భగవత్యదోక్షజే ప్రరూఢ భావో భగవత్యదోక్షజే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే సూత ఉవాచ నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ప్రరూఢ భావో భగవత్యదోక్షజే ప్రష్టుం పునస్తం విదుర
हरे कृष्णा। प्रारूढ़ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुर प्रचक्रमे। भावो भगवते पुनस्तं विदुरचक्रमे प्रारूढ़ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुर प्रचक्रमे। भावो भगवते प्रचक्रमे హరే కృష్ణ. మొత్తం శ్లోకం అయిన తర్వాత చదవండి మాతాజీ. హరే కృష్ణ మొత్తం శ్లోకం. సూత ఉవాచ నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ప్రరూఢ భావో భగవద్యదోక్షజే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే. సూత ఉవాచ హరే కృష్ణ. అరుణ ఐ మాతాజీ, నాగరత్నం మాతాజీ. हरे कृष्ण प्रभु जी धन्यवाद। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवाद प्रभु। हरे कृष्ण प्रभु जी। प्रणाम और प्रभु जी। सूत उवाच निशम्य कौशार विनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठ पदाधिरोहणं प्ररूढ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवाद प्रभु जी। हरे कृष्ण। चामुंडेश्वरी माताजी, श्रीनिवास सेविका माताजी. हरे कृष्ण प्रभु। प्रणमामि। सूत उवाच निशम्य कौशार विनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी प्रणमालु। सूत उवाच निशम्य कौशार विनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवाद प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण. श्रीलता माताजी, मेनका माताजी. हरे कृष्ण प्रभु जी प्रणमालु प्रभु जी। सूत उवाच निशम्य कौशार विनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। धन्यवाद प्रभु। हरे कृष्ण प्रभु जी प्रणमालु। सूत उवाच निशम्य कौशार विनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढ भावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवादाలు ప్రభుజీ। हरे कृष्ण. पद्मिनी वरदेवी दासी माताजी, मंजरी भावदेवी दासी माताजी. हरे कृष्ण प्रभु जी प्रणाम।
सूत उवाच निशम्य कौशारविणो प्रवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवतदोषजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण। धन्यवाद प्रभु। हरे कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौसरविनो पवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रशस्तं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण। नलिनी प्रणाम। मोहन माताजी, मेनका माताजी। हरे कृष्ण प्रभु जी प्रणाम। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुर प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। कोटेश्वरी माताजी, बाल सरस्वती माताजी। हरे कृष्ण प्रभुजी। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरप्रचक्रमे। हरे कृष्ण गुरुजी। हरे कृष्ण प्रभु। श्रुत उवाच निशम्य कौशारवेणो परिवन्दितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोषजे पृष्ठं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवाद प्रभु। हरे कृष्ण। विशालवती माताजी, शशिकला माताजी। हरे कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवच्च दोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। हरे धन्यवाद। कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं परूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवादाలు ప్రభుజీ। హరే కృష్ణ। वैजयंती देवीदास माताजी, सरला देवी माताजी। हरे कृष्ण प्रभु प्रणमालु। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरं प्रचक्रमे। धन्यवादाలు ప్రభు। श्री कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। संतबाई माताजी, गिरिजा माताजी। हरे कृष्ण प्रभु जी प्रणमालु। सूत उवाच మాతాజీ మీ సిగ్నల్ సరిగ్గా లేనట్లుంది, చూసుకోండి. गिरिजा माताजी। कृष्ण प्रभुजी प्रणमामि। सूत उवाच निशम्य कौशारविनोपवर्णितं
ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणम् प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। उज्ज्वला माताजी, माधवी माताजी। हरे कृष्ण। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवच्च दोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण। हरे कृष्ण। यमुना माताजी, माधवी। हरे कृष्ण। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोषजे प्रश्नं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण। हरे कृष्ण। राधिका माताजी, सुधा माताजी। हरे कृष्ण प्रभु। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे द्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरप्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी। सरला माताजी, राजेश्वरी माताजी। हरे कृष्ण प्रभु जी। सूत उवाच विशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। धन्यवाद। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे द्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणामालु। सूत हरे कृष्ण उवाच। माताजी। हरे कृष्ण। निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। प्रणामाः प्रभु जी। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे प्रष्टुं पुनस्तं विदुरप्रचक्रमे। हरे कृष्ण। हरे हरे कृष्ण प्रभु। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यधोक्षजे प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे। ధన్యవాదాలు ప్రభుజీ. हरे कृष्ण प्रभुजी प्रणमालु। सूत उवाच निशम्य कौशारविणोपवर्णितं ध्रुवस्य वैकुण्ठपदाधिरोहणं प्ररूढभावो भगवत्यदोक्षजे
प्रष्टुं पुनस्तं विदुरः प्रचक्रमे हरे कृष्ण హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు, భావం మరియు భాష్యాన్ని చూద్దాం. హరే కృష్ణ. ప్రభు వినిపిస్తుందా ప్రభు? వినిపిస్తుంది ప్రభు. క్లియర్ గా ఉంది కదా? clear. ఓకే. హరే కృష్ణ. సూత ఉవాచ. సూత ఉవాచ. సూత గోస్వామి పలికెను. సూత గోస్వామి పలికెను. నిశమ్య. నిశమ్య. విని. విని. కౌశార వినా. కౌశార వినా. మైత్రేయ ఋషిచే. మైత్రేయ ఋషిచే. ఉపవర్ణితం. ఉపవర్ణితం. వర్ణితమైనట్టి. వర్ణితమైనట్టి. ధ్రువస్య. ధ్రువుని యొక్క. వైకుంఠపత. విష్ణు పదమునకు. అధిరోహణం. ఆరోహణము. ప్రరూఢ. వృద్ధి చెందెను. భావః. భక్తి భావము. భగవతి. భగవానుని ఎడ. అదోక్షజే. ప్రత్యక్షానుభూతికి పరమైన వాడు. ప్రష్టుం. ప్రశ్నించుటకు. పునః. తిరిగి. తం. మైత్రేయుని. విదురః. విదురుడు. ప్రచక్రమే. ప్రయత్నించెను. భావము. సౌనకాది ఋషులతో సూత గోస్వామి ఇట్లు పలికెను. ధ్రువుడు విష్ణు పదమును చేరుటను మైత్రేయ ఋషి వివరింపగా విని విదురుడు అమిత భక్తి భావ సమన్వితుడయ్యను. అతడు మైత్రేయుని ప్రశ్నించెను. భాష్యము బై శ్రీల ప్రభుపాద వారు. భగవానుని కర్మలు, భక్తుల కర్మలు ఎంత మనోహరమైనవనగా వాటిని వర్ణించుచు భక్తుడు గాని వినడి భక్తుడు గాని ప్రశ్నోత్తరములచే ఏ మాత్రము అలసిపోరని విదుర మైత్రేయ సంవాదంలో స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మికమైన చర్చనీయాంశము ఎంతటి మనోహరమైనదనగా దానిని వినుటలో లేదా చర్చించుటలో ఎవ్వరునూ అలసిపోరు. కేవలము భగవత్పరమగు చర్చలకే మనుజులు అంత సమయమును ఎట్లు కేటాయించగలరు అని భక్తులు కాని ఇతరులు ప్రశ్నింపవచ్చును. కానీ భక్తులు మాత్రము భగవానుని గూర్చి లేదా
అతని సేవకులను గూర్చి వినుటయందు చర్చించుటయందు ఏనాడును తనివి నొందరు. ఎంత అధికంగా వారు వినుచు చర్చలు కావింతురో అంత అధికంగా శ్రవణోత్సాహమును పొందుదురు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలము హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ అనే 3 పదములను మాటి మాటికి వల్లించుటే అయినను భక్తులు ఎటువంటి అలుపు లేకుండా ఆ మంత్రమును 24 గంటలు జపించవచ్చును. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. సో ఇది ఈరోజు ఈ శ్లోకమునకు శ్రీల ప్రభుపాదుల వారు వివరించినటువంటి వివరణము, భాష్యము మనము చూసినటువంటిది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ధ్రువుని భగవద్ధామము అనేటువంటి అధ్యాయము మనము పూర్తి చేసుకున్నాము. ఆ అధ్యాయం చివరిలో మైత్రేయ ముని విదురుడితో చెప్తున్నాడు, ఓ విదురా, ధ్రువుని యొక్క దివ్య కార్యములు లోక విఖ్యాతమైనవి, పరమ విశుద్ధములు. మరి అటువంటి ధ్రువుని యొక్క చరిత్రను నీకు నేను విస్తారంగా వివరించినాను. సో ఈ విధంగా నేను ధ్రువుడి యొక్క చరిత్రను ఇక్కడితో ముగించుచున్నాను అంటూ
మైత్రేయ ముని విదురుడితో చెప్తూ ఉన్నటువంటి అంశాలను అంతకుముందు మనం పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వాములు వారు చెప్పినటువంటిది, దానిని విన్నటువంటి సూత గోస్వాముల వారు సౌనకాది మునులతో చెప్పినటువంటి విషయాన్ని మరి మనము ఇప్పటి వరకు విన్నటువంటిది. ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ అధ్యాయము తదుపరి ఆ ధ్రువ వంశజుల యొక్క వర్ణనము, అది కూడా మరి భక్తాగ్రుడైనటువంటి విదురుడు మైత్రేయ మునిని మరలా అడగడం వలన, అంటే మనకి పూర్వపు అధ్యాయంలో మైత్రేయుడు అన్నాడు, నేను ఇప్పటి వరకు ధ్రువ చరిత్రను నీకు ఈ విధంగా విస్తారంగా వివరించాను కదా, సో ఇంతటి వరకు నేను ధ్రువుడి యొక్క చరిత్రను నేను ఇక్కడతో ఆపివేస్తున్నాను, ఇది ఇంతవరకు ధ్రువ చరిత్ర చాలు అని చెప్పారు. సో కానీ మరి ఆ భగవంతుని యొక్క శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నట్లుగా భగవానుని యొక్క కర్మలు గాని భక్తుల యొక్క కర్మలు గాని ఎంతో మనోహరమైనటువంటివి. వానిని వర్ణించేటువంటి, అంటే ఆ భగవంతుని యొక్క లీలలను, ఆ భగవంతుని యొక్క చరిత్రను, ఆ భగవంతుని యొక్క కర్మలను, భగవంతుని యశస్సు దివ్య లీలలను వర్ణించేటువంటి భక్తుడు గాని, అలాగే వాటిని శ్రద్ధతో వినేటువంటి భక్తుడు గాని ఏ మాత్రము అలిసిపోరు అనేటువంటిది మరి ఇక్కడ తెలుస్తుంది అంటూ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పడము. అదేంటంటే ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ తదుపరి శ్లోకాలలో వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఎందుకు అలసిపోరు అన్నారు శ్రీల ప్రభుపాదులు వారు అనేటువంటి విషయము మనకి తదుపరి శ్లోకాలలో వస్తూ ఉన్నటువంటి చూడవచ్చు. సో అయితే ఇక్కడ సూత గోస్వాముల వారు మరి తాను ఏదైతే వారి గురువు గారి ద్వారా, ఆ సుఖదేవ గోస్వాముల వారి ద్వారా, అది కూడా పరీక్షిత్ మహారాజుకి కృష్ణ కథను వివరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మహాభక్తుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో గంగా తటమున ఆయన విని అనుభూతి పొందినటువంటి విషయాన్ని మరి నైమిషారణ్యంలో సమావేశమై ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు, సౌనక ముని వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వారు అడగగా ఆ విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నటువంటిది ఈ భాగవతం మనం చూస్తూ ఉన్నటువంటిది. సో ఈ క్రమంలోనే మరి ఇక సూత గోస్వాముల వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సౌనకాది మునులతో చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటిది ఏంటి ఈ శ్లోకం అంటే, సూత ఉవాచ నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాదిరోహణం ప్రరూఢ భావో భగవద్యదోక్షజే ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే. ఇక్కడ మరి సూత ఉవాస, ఆ సూత గోస్వాములు వారు పలుకుతూ ఉన్నారు. ఎవరితో? ఆ నైమిషారణ్యంలో సమావేశమై ఉన్నటువంటి సౌనకాది మునులతో ఆయన అంటూ ఉన్నారట, నిశమ్య విని. ఇక్కడ మరి ఏంటది ఇక్కడ విన్నది? ఇది ఇక్కడ అంటే మనము చూస్తున్నారు ఇక్కడ మైత్రేయ మహర్షి చేత వివరించబడినటువంటి ఆ ధ్రువ మహారాజు యొక్క వైకుంఠ పదవిని, అంటే వైకుంఠ లోకానికి ఆయనకి ప్రత్యేకమైన ధ్రువలోకాన్ని ఇచ్చాడు కదా, ఆ వైకుంఠలోక పదవిని అధిరోహించిన విషయాన్ని
గాఢమైనటువంటి భక్తి భావనతో నిండిన మరి ఆ ఇంద్రియాలకు అతీతుడై ఉండేటువంటి భగవంతుని యందు ఆసక్తి కలిగినటువంటి ఆ విదురుడు మళ్ళీ అతనిని ఈ విధంగా ప్రశ్నించడము ప్రారంభించాడు అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అది, ఎందుకంటే విదురుడు ఇంకా వినాలి, ఎందుకంటే అధోక్షజ అంటూ చెప్పబడినటువంటి భగవంతుణ్ణి ఇక్కడ అధోక్షజుడు. ఎందుకంటే మన ఇంద్రియాలకు ఈ భౌతికమైనటువంటి ఆ భగవంతుడు మన భౌతిక ఇంద్రియ భోగాలకు అతీతుడు, అందనివాడు. మరి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ఇంద్రియాలకు అందని పరతత్వము ఆయన. మరి అటువంటి ఆయనని భక్తి ద్వారా మాత్రమే అనుభూతి పొందవచ్చును. సో ఎప్పుడైతే ధ్రువ మహారాజు యొక్క భక్త ధ్రువుడు యొక్క కథను విన్నాడో, విన్న తరువాత విదురుడు కేవలం ఆశ్చర్యపోలేదు. ఆశ్చర్యం ఒకటే కాదు, ఆయన అంత గొప్పగా అయినాడు కదా అని ఆశ్చర్యం ఒకటే కాకుండా, ఆ ఆశ్చర్యంతో పాటుగా ఆయన హృదయంలో భగవంతుని యందు మరింత భక్తి పెరిగింది అనేటువంటిది ఈ శ్లోకం సూత గోస్వాములు వారు చెప్పడం ద్వారా తెలుస్తుంది అంటూ మనకు చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇదే భగవంతుని యొక్క కథలను వినడం వల్ల కలిగేటువంటి నిజమైన ఫలితము అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ శ్లోకంలో విదురుడి యొక్క భక్తి స్వభావము చాలా స్పష్టమవుతుంది అని చెప్తారు ఆచార్యులు. ఎందుకంటే ధ్రువ మహారాజు చిన్న వయసులోనే అచంచలమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి పొందిన విధానము విదురుడి యొక్క హృదయాన్ని ఎంతో ప్రభావితం చేసింది. అందువల్లనే ఆయన మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితోనే మైత్రేయ మునిని మళ్ళీ ప్రశ్నించాడు అనేటువంటిది ఇక్కడ మనకి అవగతం అవుతూ ఉన్నటువంటిది. అందుకే అంటున్నారు ఇక్కడ సూత గోస్వాముల వారు సౌనకాది ఋషులతో అంటూ ఉన్నటువంటిది, ధ్రువుడు విష్ణు పదమును చేరుటను మైత్రేయ మహర్షి వివరించగా వినిన విదురుడు అమిత భక్తి భావ సమన్వితుడయ్యను. తదుపరి ఆయన మైత్రేయ మునిని ఇట్లు ప్రశ్నించెను అంటూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నట్లుగా భగవంతుని యొక్క కర్మలు, భక్తుల యొక్క కర్మలు ఎంతో మనోహరమైనవి. వాటిని వర్ణించే భక్తుడు గాని, వాటిని శ్రద్ధతో వినేటువంటి భక్తుడు గాని, వారి మధ్య జరుగుతూ ఉండేటువంటి పరస్పర ప్రశ్నోత్తరముల చేత ఏమాత్రము అలసిపోరు అని ఈ విదురుడికి మరియు మైత్రేయ మహర్షికి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంవాదంలో స్పష్టమవుతున్నది అంటూ శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత అధ్యాయాల నుండి విదురుడు తానేం తెలుసుకోవాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని వినయంతో ఆ మైత్రేయ మునిని అడుగుతూ ఉండడము, ఆ మైత్రేయ ముని దానికి మరి చాలా స్పష్టంగా భగవంతుని గురించి, భగవంతుని యొక్క భక్తుల గురించి చెప్పటము, ఇదంతా మనం వింటూ ఉన్నటువంటిది కదా. సో కనుకనే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు,
ఎంతో మనోహరమైనటువంటి భగవంతుని యొక్క కర్మలను గాని భక్తుల యొక్క కర్మలను గాని వర్ణించేటువంటి భక్తుడు మరియు వినేటువంటి భక్తుడు వారి మధ్య జరుగుతూ ఉండేటువంటి ఆ పరస్పర ప్రశ్న ఉత్తరాలకు ఏ మాత్రము అలసిపోరు. అదే ఇక్కడ, ఎందుకంటే అంతకుముందు అడిగాడు, వివరించాడు, ఇది నువ్వు అడిగిన దానికి నేను ఇది చెప్పాను అనగానే మరలా విదురుడు ఏం చేశాడు, ఇంకా కుతూహలంతో ఆ భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క భక్తుల లీలలను తెలుసుకోవాలి అనేటువంటి భావనతో మరలా ప్రశ్నించాడు. అందుకే అంటున్నాడు పిమ్మట ఏమంటున్నాడు ఇక్కడ సూత గోస్వాములు వారు చెప్తూ ఉన్నటువంటిది, ధ్రువుడు విష్ణు పదమును చేరుటను మైత్రేయ ఋషి వివరింపగా విన్నటువంటి విదురుడు ఎంతో భక్తి భావముతో భక్తి భావ సమన్వితుడయ్యను. తదుపరి ఆయన మరి ఆ మైత్రేయ మునిని ఇలా అడిగాడు అని అంటున్నారు. ఎందుకంటే మరి ఆ శ్రవణం ద్వారా భక్తి వృద్ధి చెందడము అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. ఇది విదురుడు హృదయంలో భగవంతుని యందు మరింత భక్తి పెరిగింది కనుకనే ఇంకా ఆ అధోక్షయుడు గురించి తెలుసుకోవాలనేటువంటి తత్వంతో ఆయన అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న గురించి ఇక్కడ మనకి ప్రస్తావన వచ్చినటువంటిది. సో కనుకనే ఇక్కడ భగవత్ కథను వినడం వల్ల భక్తి పెరుగుతుంది. నిజమైన శ్రవణంలో ఆ భక్తుడికి జిజ్ఞాసును కలిగిస్తుంది, ఇంకా వినాలి. మహాభాగవతుల చరిత్ర మన హృదయాలను శుద్ధి చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం వింటూ వస్తూ ఉన్నాం. అంతకుముందు కర్దమ ముని గురించి, కపిల భగవానులో సాక్షాత్తు భగవంతుని యొక్క లీలలు, ఆ తర్వాత మరి దేవహూతికి ఆయన వివరించినటువంటి అంశాలు, ఇలా ఆ మహాభాగవతుల యొక్క చరిత్రలను మనం వినడం ద్వారా మన యొక్క హృదయం శుద్ధి చేస్తుంది అంటున్నారు. మరి వైకుంఠలోకానికి, వైకుంఠ ప్రాప్తికి భక్తియే ప్రధాన మార్గము. ఆ భక్తి వృద్ధి చెందాలి అంటే ఆ కృష్ణ కథలను వినడం తప్ప మరొక మార్గం లేదు. ఆ కృష్ణ నామ స్మరణం తప్ప మరొక మార్గం లేదు ఈ కలియుగంలో మనకి. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు అంటూ ఉన్నారు ఇక్కడ, ఆధ్యాత్మికమైన చర్చ నీయాంశము ఎంతటి మనోహరమైనదనగా. లౌకికమైనటువంటి విషయాలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. ఈ ఆధ్యాత్మికమైన అంటే భగవంతుని గురించి, ఆ పరతత్వ జ్ఞానాన్ని గురించి, అంటే ఆ పరతత్వమైనటువంటి భగవంతుడు, ఆయన యొక్క భక్తుల గురించి చర్చ జరిగిందంటే అది ఎంతో మనోహరమైనది అంటూ ఉన్నారు. ఎందుకంటే దానిని వినడంలోనూ చర్చించడంలోనూ ఎవ్వరూ అలసిపోరు. మరి ఇది మనకి భగవద్గీతలో చూసినటువంటిది. ఎందుకంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు, భక్తుడు అయినటువంటి, శిష్యుడు అయినటువంటి అర్జునుడికి బోధిస్తూ ఉన్నటువంటి క్రమంలో మనం వింటాం, అర్జునుడు అంటాడు, ఓ కృష్ణ, నీ యొక్క వచనామృతము వింటూ ఉంటే తనివి తీరడం లేదయ్యా. కనుక నీవు ఇంకా నిన్ను నీ ఏ రూపాలలో స్మరించుకోవచ్చో, ఇంకా ఏ విధంగా నీవు ఉన్నావో అవన్నీ నాకు తెలియచెయ్యి. ఎందుకంటే నీ యొక్క వచనామృతం వింటూ ఉంటే నాకు తనివి తీరడం లేదు, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది అని చెప్తాడు అర్జునుడు. అది
ఆధ్యాత్మిక విషయాలను గురించి శ్రవణం చేస్తూ ఉంటే, అర్జునుడు గొప్ప భక్తుడే కాదు, విలుకాడే కాదు, గొప్ప శ్రోత కూడా. అదే విషయం మనకి భగవద్గీతలో అర్థమవుతూ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మరి అదే కురువంశానికి చెందినటువంటి మైత్రేయుడు కూడా గొప్ప శ్రోత, శ్రవణం చేస్తున్నటువంటి వాడు. ఇంకా వినడానికి మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు, ఈయన వింటూ ఉన్నాడు. మనకేమనిపిస్తూ ఉంటుంది, ఒక గంట కాగానే ఎప్పుడైపోతుంది క్లాస్ కదా. సో కానీ అక్కడ చూసాము, అంతకుముందు పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వాముల వారి గురించి చూస్తే, ఆయన పరివ్రాజకాచార్యులు పరమహంస స్థితి, ఆధ్యాత్మిక అనుభూతిలో ఆత్మానుభూతి పొందినవాడు, ఆత్మారాముడు. ఆయన సాధారణంగా పరివ్రాజకంగా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళితే ఆవు పాలు పితికినంత సమయం మాత్రమే నిలిచి ఉండేటువంటి వాడు. కానీ కృష్ణ కథామృతం బోధిస్తూ ఉన్నప్పుడు, కృష్ణ కథను వర్ణిస్తూ ఉన్నటువంటి సుఖదేవ గోస్వాముల వారు ఆ గంగా తటంలో 7 పగళ్ళు 7 రాత్రులు కంటిన్యూస్ గా కృష్ణ కథామృతాన్ని వర్ణించినటువంటి వాడు. అదే సందర్భంలో మరొక మహాశ్రోత భక్తుడు పరీక్షిత్ మహారాజు కూడా నిద్ర ఆహారాలు మాని 7 పగళ్ళు 7 రాత్రులు విన్నటువంటి వాడు. అది కృష్ణ కథామృతం యొక్క గొప్పతనం. మరి అలాగే కృష్ణ కథామృతం ఎంత గొప్పదో, ఆ కృష్ణ కథతో లీనమై ఉన్నటువంటి ఆయన యొక్క భక్తుల యొక్క కథలు కూడా అంతే గొప్పవి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే భగవానుని కర్మలు, భక్తుల కర్మలు ఎంతో మనోహరమైనవనగా వాటిని వర్ణించేటువంటి భక్తుడు గాని, శ్రద్ధతో వినేటువంటి భక్తుడు గాని, వారి మధ్య జరిగేటువంటి చర్చలో ఏమాత్రము అలసిపోరు. అదే విషయం ఇక్కడ విదుర మైత్రేయ సంవాదంలో తెలుస్తూ ఉంది అంటూ చెప్తూ ఉన్నారు మనకి. ఆధ్యాత్మికమైనటువంటి చర్చాంశనీయము ఎంతో మనోహరమైనది కనుకనే దానిని వినడంలోనూ చర్చించడంలోనూ ఎవ్వరూ అలసిపోరు. అజ్ఞానులు, మందమతులు, భక్తులు కాని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. రోజు మనం చేస్తాం కదా, మనం చేసేటువంటిది ఏంటి, జపం చేస్తున్నాం అనుకోండి, హరే కృష్ణ రామ అనే పదాలే కదా ఉన్నవి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, అంతే కదా. హరే రామ 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 హరే హరే ఉన్నవేంటి, 3 పదాలు, హరే కృష్ణ రామ. కానీ కొన్ని లక్షల సార్లు వాటిని మనం కీర్తిస్తూ ఉన్నా ఎటువంటి అలసత్వం కానీ ఎటువంటి బోర్ కానీ అనిపించదు కదా. అదే మహామంత్రం యొక్క గొప్పతనం. బయట వాడికి, భక్తుడు కాని వాడికి అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఊరికే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అనుకుంటూ ఉంటారు. లేదా ఏవైనా వింటూ ఉంటే మళ్ళీ అదే వింటూ ఉంటారు, ఇంకేం వినడానికి లేవా. ఎందుకంటే వాళ్ళకి భక్తిలో, భావనలో రుచి లేనటువంటి వాళ్ళకి ఈ భౌతికమైనటువంటి విషయాలు, ఈ రీల్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా బయట, ఇవన్నీ ఎంతో మాధుర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కృష్ణ కథల పైన రుచి లేనటువంటి వాడికి కలిగేటువంటి భావనలు అవి. ఒకసారి కృష్ణ కథ అమృతం పైకి ఆ రుచి, రసానుభూతి పొందినట్లయితే ఈ భౌతికమన్నీ కూడా, ఇవన్నీ కూడా వ్యర్థము. అదే చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు, ఈ వార్తాపత్రికలు, ఈ వార్తలు ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేసేటువంటివి తప్ప ఎటువంటి మనిషికి ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఈ లౌకికమైనటువంటి విషయాల చర్చ జరిగిందనుకోండి, ఏంటి ఉపయోగం వచ్చేటువంటిది? ఏమీ రాదు, జీరో. కానీ అదే భగవంతుని గురించి ఒక మాట మాట్లాడుకున్నాం అనుకోండి, ఆ భగవంతుని కృప మనకు కలుగుతుంది. అది కదా జీవుడికి కావలసినటువంటిది, భక్తి కదా కావలసినటువంటిది, అది కదా మన యొక్క యథార్థమైనటువంటి తత్వము. కానీ ఇంద్రియ భోగ వాంఛలతోనూ లౌకిక విషయాలపైన ఆసక్తి పెంచుకున్నటువంటి మనకి కృష్ణ నామము పైన అభిరుచి కలగడం లేదు. చేద్దామనిపిస్తాం, ఏదో అయిపోయింది, రోజు 16 మాలలు కంప్లీట్ చేయాలి కాబట్టి మార్నింగ్ లేవగానే హరే కృష్ణ 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 అనుకుంటూ ఏదో క్లోజ్ చేస్తాం. ఎప్పుడైపోతున్నాయో 16 మాలలు. ఏమన్నా చేయమన్నాం అనుకోండి, 4-5 మాలలు ఎవరన్నా చేయమంటే ఇవాళ 4 చేసినాం చాలు. ఎందుకంటే ఈ లౌకికమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కదా చర్చించుకోవలసినటువంటివి. కానీ భక్తులు మాత్రము భగవానుని గూర్చి లేదా అతని సేవకులను గూర్చి వినుట ఎందు చర్చించుట ఎందు ఏనాడు తనివి నొందరు. ఎంత అధికంగా వారు విన్నచో చర్చలు కావింతురో అంత అధికంగా శ్రవణోత్సవమును పొందుదురు. కృష్ణ కథామృత రుచిని పొందినటువంటి వాళ్ళు, రసాన్ని ఆస్వాదించేటువంటి వాళ్ళు ఎంతో ఇంకా ఇంకా ఆ శ్రవణాత్ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ మైత్రేయ మునికి మరియు విదురుడికి మధ్య జరుగుతూ ఉన్న సంభాషణ కూడా అదే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి కదా. సో ఈ విధంగా మరి కృష్ణ కథని ఈ శ్లోకం ఇలా ప్రశ్నించాడు అని చెప్పినటువంటిదే అయినప్పటికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో అద్భుతంగా దాని యొక్క ఆంతర్యాన్ని, ఒక శ్రోత ఎలా ఉండాలి, ఒక ప్రవక్త ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భాష్యంలో మనకి ఆయన కొన్ని పాయింట్స్తోనైనా చాలా అద్భుతంగా వివరించినటువంటి అంశాన్ని మనము ఈరోజు ఈ శ్లోకం యొక్క భాష్యంలో చూసినటువంటిది. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ ప్రభుజీస్, మాతాజీస్. ఎవరికైనా ఏవైనా సందేహాలు కానీ మీరేమైనా యాడ్ చేయదలుచుకున్నా హరే కృష్ణ. ప్రభు మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా? ఓకే, ఇచ్చాను ప్రభు. లైవ్ ఆన్లోనే ఉంది. ఏమన్నా స్లో అవుతుందా ప్రభు? వాయిస్ స్లోగా నెమ్మదిగా వస్తుందా ప్రభు? ఏమన్నా ఇక్కడన్నా వాయిస్ స్లోగా నెమ్మదిగా వస్తుందా ప్రభు? ఏమన్నా ఇక్కడన్నా? లేదు ప్రభుజీ, మీది క్లియర్ గా